उसके बाद ये लोग धर्म परिवर्तन हम नहीं कर रहे हैं, तो ये लोग ये कह रहे हैं कि मतलब तुमको घर में रहने नहीं दिया जाएगा, ना तुमको रहने दिया जाएगा, ना तुम्हारे बच्चों को रहने दिया जाएगा। सर मेरे जेठ का एक लड़की थी जो मतलब ये लोग छीने थे, उनको 7 लाख रुपए के लिए ईसाई धर्म वो लोग मतलब बेच डाले, और ये 3 लाख रुपए के लिए ईसाई धर्म वो लोग अपना। ప్రైజ్ ది లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, ఒకసారి ఈ మహిళ ఏం మాట్లాడుతుందో మీరు క్లియర్గా వినండి. ఈ మహిళ గురించి నేను ఇంతకు ముందు కూడా ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒక వీడియో తీసినాను. అయితే ఈ మహిళ పేరు పింకీ పాండే. ఈమె యూపీకి సంబంధించిన మహిళ. అయితే క్రైస్తవుల పైన ఎలాంటి ఆరోపణలు వేస్తుందో మీరు బాగా వినాలి. లాస్ట్ టైం వీడియోలో నేను మీకు చెప్పాను, ఏ ఇంట్లో అయితే పెళ్లి చేసుకుందో వాళ్ళు క్రిస్టియన్స్ అంట. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ ఈమెను ప్రెషరైజ్ చేస్తున్నారంట, నువ్వు క్రిస్టియన్గా మారితే 3 లక్షల రూపాయలు వస్తుంది అని ఆ ఇంట్లో ఉన్న వాళ్ళపైన ఈ మహిళ ఆరోపించింది. అయితే ఇప్పుడు ఈ మహిళ కొత్తగా మరొకసారి మీడియాలో వచ్చింది. తాను ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఒకసారి క్లియర్గా వినాలి. విన్న తర్వాత నేను మీతో మాట్లాడతాను. उसके बाद ये लोग धर्म परिवर्तन हम नहीं कर रहे हैं, तो ये लोग ये कह रहे हैं कि मतलब तुमको घर में रहने नहीं दिया जाएगा, ना तुमको रहने दिया जाएगा, ना तुम्हारे बच्चों को रहने दिया जाएगा। कौन से धर्म से आप आती हैं? हम तो ब्राह्मण धर्म से हैं, मगर ये लोग बोल रहे हैं ईसाई धर्म अपनाने के लिए। मतलब आप नहीं चाहती हैं ईसाई धर्म में जाना? मैं मर जाऊंगी साथ, मगर ईसाई धर्म में बिल्कुल नहीं जाऊंगी। मैं धर्म परिवर्तन होता है तो क्या पैसा भी मिलता है क्या? जी सर, कि 3 लाख रुपया धर्म परिवर्तन में मिलता है, और शादी उसमें कर दिया जाए तो पैसा मतलब जितना आप मांगिए उतना मिल जाता है। मेरी बुआ जी का भी सर 2 शादी हुआ है, मेरे पति का भी 2 शादी, मेरे जेठ का भी सर 2 शादी। ये बताइए सर, ये लोग तो धंधा है 2-2 शादी करने का। सर मेरे जेठ का एक लड़की थी जो मतलब ये लोग छीने थे, उनको 7 लाख रुपए के लिए ईसाई धर्म वो लोग मतलब बेच डाले, और ये 3 लाख रुपए के लिए ईसाई धर्म वो लोग अपना लिए। सर तो मेरी तो मान लीजिए बेटी सर ये मतलब यहाँ रहती भी नहीं थी, इसको तो कोठे पे चमाटों में किसी को भी ये लोग अब बेच सकते हैं पैसों के लिए। क्या नाम है बाबू तुम्हारा? कनक पांडे। कनक पांडे। पापा कहाँ है तुम्हारे? भाग गए हैं तुमको छोड़कर? हाँ। अच्छा, पापा విన్నారు तुमको కదా धर्म friends? बदलने के लिए बोलते ఇప్పుడు ఈ हैं? మహిళ తన కుటుంబ సభ్యులపైన ఆరోపణ వేస్తుంది. ఆమె మాటలు వింటేనే అర్థమైపోతుంది ఆమె ఎంత అబద్ధం మాట్లాడుతుందో. గతసారి 3 లక్షలు అన్నది ఇప్పుడు 7 లక్షలు అంటుంది. మీకు ఇంకొక పాయింట్ అర్థమైందా? క్రైస్తవులుగా మార్చి క్రైస్తవ పిల్లలనంట వ్యభిచార కొంపకు పంపిస్తున్నారు అనంట. ఎంత చీప్ ట్రిక్స్ ఈ మహిళ ప్లే చేస్తుందో మీరు అర్థం చేసుకోండి. నేను యాక్చువల్గా మహిళల పైన ఎలాంటి వీడియోస్ తీయడం నాకు ఇష్టం ఉండదు, కానీ ఇలాంటి చీప్ మాటలు మాట్లాడి క్రైస్తవులను పదే పదే టార్గెట్ చేస్తూ ఇలాంటి మాటలు ఎవరో ప్రేరేపించి పలికిస్తున్నారు చూడండి, ఇది చాలా తప్పు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి తన చిన్న పాపను కూడా ముందు తీసుకుని వచ్చి ఎలా అబద్ధం మాట్లాడిపిస్తుందో మీరు అర్థం చేసుకోండి. తండ్రి ఎక్కడున్నాడంట, పారిపోయిందంట. వాళ్ళ ఇంట్లో అందరూ 2 పెళ్ళిళ్ళు చేసుకున్నారంట, వాళ్ళ బావగారు కానీ వీళ్ళ భర్త కానీ. ఒక పాయింట్ అర్థం చేసుకోండి, భర్త క్రిస్టియన్ ఉన్నప్పుడు ఈమె బ్రాహ్మణ్ ఉన్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకుంది? మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అదే. తను ఒక బ్రాహ్మణ్, పైగా 2వ పెళ్ళి అని చెప్తుంది. చెప్పిన తర్వాత వాళ్ళను అనంట డబ్బులు ఇచ్చి మరీ మతం మార్పిస్తున్నారు. ఒక్కొక్క వ్యక్తికి 3 లక్షలు ఇస్తారంట, లేదా 7 లక్షలు ఇస్తారంట. ఒక్కసారి కన్వర్ట్ అయిపోతే ఇంకా డబ్బులు ఎంత కావాలంటే అంత ఇస్తూ ఉంటారంట క్రైస్తవులు. నాకు అర్థం కాలేదు ఆ పాస్టర్ ఎవరో, అలాంటి క్రైస్తవులు ఎక్కడున్నారో నాకు ఇప్పుడు దాకా సమాజంలో కనపడలేదు. మరి ఈ మహిళకి ఎక్కడికి వెళ్ళి కనిపించిందో మనకైతే తెలీదు. యూపీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో క్రిస్టియానిటీ పైన ప్రతి వాడు చెప్పే టాక్ ఇదొక్కటే. క్రిస్టియానిటీలు ఎంటర్ కాగానే 3 లక్షలు అంటారు, 5 lakhs ఇస్తారని చెప్తారు. మరి ఇప్పుడు వరకు ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. దీని కొరకు ఎస్ఐటి టీం కూడా పోయిందండి, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళు కూడా ఈ కన్వర్జన్ విషయంలో ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారో అనేది కూడా వాళ్ళకి అర్థం కాలేకపోయింది ఇప్పటి వరకు. అంటే దానికి అర్థం ఏంది, అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ టీం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు అంత ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకు ఏ విధమైన ఆధారం దొరకనప్పుడు మరి ఈ మహిళకు ఎక్కడికి వెళ్ళి ఆధారాలు దొరికినాయో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియో వీలైనంత వరకు మీరు షేర్ చేయండి, వైరల్ చేయండి. కారణం ఏంటిదంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు సమాజంలో క్రైస్తవుల పైన బురద చల్లడానికి. సో మీరేమంటారో మా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే.